నమస్తే అండి. ఇప్పుడు మనము గాను నూనెలు మరియు రిఫైండ్ ఆయిల్స్ మధ్యలో తేడాను ఒకసారి గమనిద్దాము. గాను నూనెలో విత్తనాలను ఆడించడం ద్వారా నూనె తీయటం జరుగుతుంది. ఇలా గానులో తీసిన నూనెల్లో విటమిన్స్, ప్రోటీన్స్ అసలు లాస్ అవ్వటం జరగదండి. ఈ గాను అనేది లో ఆర్పిఎంలో తిరుగుతుంది. ఇలా లో ఆర్పిఎంలో తిరగటం వల్ల నూనెలో విటమిన్స్, ప్రోటీన్స్ అనేవి సమృద్ధిగా ఉంటాయి. ఇట్లాంటి నూనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి. అదేవిధంగా మనం ఇప్పుడు రిఫైండ్ ఆయిల్స్ గురించి ఒకసారి తెలుసుకుందాము. రిఫైండ్ ఆయిల్స్ అనేది పెద్ద పెద్ద కర్మాగారాల్లో ఎక్కువ వేడి వద్ద, అంటే 200 నుంచి 400 సెల్సియస్ హీట్ వద్ద వేడి చేయటం వల్ల ఈ ఆయిల్ని తయారు చేస్తారు. ఇంత వేడి చేసిన ఆయిల్ రుచిని, వాసనని కోల్పోతుందండి. ఇలా రుచిని, వాసనని కోల్పోయిన రిఫైండ్ ఆయిల్లో మరలా వీళ్ళు వాసన కోసము కెమికల్స్ కలపడం జరుగుతుందండి. ఎటువంటి కెమికల్స్ అంటే ఎసెన్స్ లేదా మరియు ఇంకా రుచి కోసం, వాసన కోసము రకరకాల ఆయిల్స్ తేడా తెలియటం కోసం రకరకాల కెమికల్స్ కలపడం జరుగుతుంది. ఇలా కెమికల్స్ కలిపిన ఆయిల్ని వాడటం వల్ల మనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హార్ట్ స్ట్రోక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, నరాల జబ్బులు కానీ, ఇండైజెషన్ ప్రాబ్లం, గ్యాస్ ట్రబుల్, ఇట్లా ఎన్నో సమస్యలతో మనం ఇబ్బంది పడుతున్నాము. ఇట్లా ఇబ్బంది పడకుండా రిఫైండ్ ఆయిల్స్ని దూరం పెట్టి కొంచెం రేట్ ఎక్కువైనా సరే మన ఆరోగ్యం కదా ఫ్రెండ్స్, మన ఆరోగ్యం కోసం గాను నూనెలు వాడి ఆరోగ్యంగా ఉంటారని తెలియజేస్తున్నాను.